ప్రతి దాంట్లో ఏదో ఒక మార్పు ఉంటుంది, కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. అందుకే మందు బాబులకు కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మందు సీసాల సైజు మారబోతుందట, ఆకారం కూడా మారబోతుందట. కొత్తగా 150 200 ml బాటిళ్ళు, అలాగే ఇప్పుడు ఆ డిజైన్ ఏదైతే ఉందో, ఆ సైజ్ ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ తాజాగా ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఇప్పుడు కొత్త పరిణామంలో రాబోతున్నాయి. అంటే అందంగా ఇప్పుడు మందుబాబు చేతిలో ఇమిడి ఉండేలాగా ఆ బాటిల్స్ని అయితే రెడీ చేయబోతున్నారు అనేది. అయితే దీనికి సంబంధించి కొత్తగా చాలా కాలంగా వీటి పరిమాణం వచ్చి 180 నుంచి 375 అలాగే 750 మిల్లీ లీటర్లలోనే ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా లీటర్ అలాగే 90 ml సైజుల్లో కూడా ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పుడు కొత్తగా 150 అలాగే 200 ml పరిమాణంతో కూడా సీసాలు తయారు చేస్తారట. దానికి సంబంధించి అనుమతి ఇవ్వాలి అంటూ కొన్ని మద్యం కంపెనీలు కూడా కోరాయి. అందుకు అనుగుణంగా ఈ చౌక మద్యం రూల్స్ను కూడా సవరిస్తూ ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే మద్యం కేసు అంటే ఏ పరిమాణంలో ఎన్ని సీసాలు ఉంటాయో కూడా అందులో చెప్తారు. ఒక కేసుకు క్వార్టర్ సీసాలు అయితే 48, అదే హాఫ్ బాటిల్ అయితే 24, ఫుల్ బాటిల్స్ అయితే 12 ఉంటాయి. కొత్తగా రాబోయే 200 ml సీసాలు అయితే 45 ఒక కేసులో ఉంటాయి. అంటే ఇక్కడ దీని అర్థం పరిమాణాలు పెరుగుతున్నాయి అంటే సైజు పెరుగుతుంది, మందు కూడా పెరుగుతుంది. ఇప్పుడు 750 ml ఉండేది, ఇప్పుడు లీటర్ కొనుక్కుంటారు. అంటే 750 ml తాగేవాడు కొంచెం ఎక్కువ తాగుతాడు, 150 ml తాగేవాడు 200 ml అంటే ఒక 50 ml ఎక్కువ తాగుతాడు. అంటే ఈ పరిమాణాలు మార్చి సైజు పెంచి కాస్త ఎక్కువ మందు తాగిపిస్తారనమాట ఇక నుంచి. అది మందుబాబుకి గుడ్ న్యూస్ అనుకుంటే గుడ్ న్యూస్, ఎందుకంటే రోజు తాగి కొంచెం ఎక్కువ, అలాగే కాస్త జోబు చిల్లు కూడా పడుతుంది. కాకపోతే మందు అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయలేం కాబట్టి మొత్తానికి ఎక్సైజ్ ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాల్లో మరొక కీలక అడుగు ముందుకేసింది ప్రభుత్వం చెప్పాలి.